రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నమ్రతకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలిస్తారు. 5 రోజుల పాటు కూడా డాక్టర్ నమ్రతను పోలీసులు విచారించనున్నారు. రైట్, ఇక నిందితురాలు సృష్టి ఏదైతే నిందితురాలు ఉన్నారో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, రైట్, ఇప్పటికే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు సంబంధించి తవ్విన కొద్ది విషయాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రాలో కూడా ఈ యొక్క టెస్ట్ బేబీ సెంటర్స్ పైన దాడులు జరపడం, వాటిలో విసిపోయే విషయాలకు కూడా తెలిసినట్లుగా తెలుస్తోంది. వందలాది కేసులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే 5 రోజుల పాటు ఈ యొక్క నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టుకు కోరడం, దీనికి పూర్తి స్థాయిలో ఇటు పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు అయితే ఇప్పటికే కస్టడీకి ఇవ్వడం జరిగింది. వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని అటు చెంచల్గూడ జైలు నుండి అయితే ఇటు గాంధీ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లడం, అక్కడి నుండి ఇప్పటికే నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి కూడా ఈ యొక్క నమ్రతను తీసుకురావడం అయితే జరిగింది. నమ్రతను తీసుకొచ్చిన సమయంలో ఆమె పూర్తి స్థాయిలో అసలు ఇట్లాంటి ఒక కేసు జరుగుతుంది తన పైన అనే విషయం కూడా మర్చిపోయి పోలీసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా కొంతవరకు మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆమెలో ఏ మాత్రం కూడా తాను తప్పు చేశాను అన్న బాధ కానీ పశ్చాత్తాపం కానీ కనిపించకపోవడం ఇక్కడ గమనార్హం. అంటే ఇట్లాంటి తప్పులు ఆమె ఎన్ని చేసి ఉంటే ఈ విధంగా ఆమె హృదయం పాషాణమై ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో దాదాపుగా 2012 నుండి కూడా ఆమె పైన కేసులు అనేటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మెడికల్ కౌన్సిల్ ఏ విధంగా ఈమెకు పర్మిషన్ ఇచ్చింది, అసలు ఆ ఫేక్ సర్టిఫికెట్ల గోల ఏమిటి అనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈమెకు సంబంధించి ప్రభుత్వం నుండి కూడా పలువురు అధికారులకు ఈమె నుండి డబ్బులు వెళ్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఆ అధికారులు ఎవరెవరు ఈమె వెంటుండి నడిపిస్తున్నారు అనే విషయంలో ఈ 5 రోజుల కస్టడీలో పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయంటూ పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈమెకు ఇప్పటికే సెంటర్స్ ఉన్నట్లుగా, అవి వేరే పేర్లతో కూడా ఉన్నట్లుగానైతే పోలీసులు గుర్తించడం జరిగింది. మరి ఆ సెంటర్స్ ఎక్కడున్నాయి ఏంటి అనే వివరాలు కూడా త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే లిఖిత, మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే టెస్ట్ ట్యూబ్ సెంటర్ కి కూడా చాలా మంది వచ్చారు. అలా ఒక దంపతులు అయితే వాళ్ళకి ఏదైతే డిఎన్ఏ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు ఏదైతే మన బిడ్డ కాదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత కూడా కేసు పెట్టడం జరిగింది. దీనిపై కూడా ఏదైతే నమ్రత ఉందో వాళ్ళ కొడుకు కూడా దంపతుల్ని బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. తనపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే వారి పైన బెదిరింపుల కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా ఈ ఏదైతే వీర్యం అన్నం విక్రయానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. ఇక కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పిల్లల్ని మార్చి ఇస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనే విషయం పైన కూడా కేసులు నమోదవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈమె పూర్తి స్థాయిలో ఈమెకు సంబంధించి వివరాలు అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు కనుక్కుంటున్నట్లుగా, ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులు అంతేకాకుండా దాదాపుగా 13 సంవత్సరాలుగా ఆమెతో పాటు పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా, వారు ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు, ఏ విధమైన పనులు చేస్తూ ఉండేవారు, అసలు ఈ యొక్క డాక్టర్ నమ్రతకి వారికి ఉన్న సంబంధాలు ఏ విధంగా ఇక్కడ ఎలాంటి మాటలు జరుగుతున్నాయి, ఇంతకు ముందు వారికి ఈ బిజినెస్ కు సంబంధించి ఎంతెంత మాట ఎక్కడెక్కడ నుండి వెళ్తున్నాయి అనే వివరాలు కూడా ఇప్పటికే కొంతవరకు సేకరించినట్లుగా తెలుస్తోంది. వీరి బ్యాంక్ లావాదేవీలను కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా, ఇంకా యుఎస్ లో కూడా కొంతమంది క్లయింట్స్ కూడా ఈమెకు ఉన్నట్లుగా, అక్కడి నుండి కూడా ఈమె అమౌంట్ అనేది సంపాదిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. వారెవరు ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఇప్పటికే అధికారులు వెలికి తీసే ప్రయత్నంలోనైతే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.